యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బూత్ లెవెల్ ఏజెంట్ల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికి పేర్లు నమోదు కావడం, అనర్హుల పేర్లు తొలగింపు, వివరాల సవరణ వంటి అంశాలపై బిఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ సచిన్ సావంత్, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి మూల స్తంభమన్నారు. ప్రతి అర్హుడైన ఓటర్ పేరు జాబితాలో ఉండేలా బిఎల్ఏలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేరు లేదా ఇతర వివరాల్లో ఉన్న తప్పులను సవరించే ప్రక్రియలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. అలాగే ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. పార్టీ శ్రేణులు, బిఎల్ఏలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించాలని, ఓటు హక్కు వినియోగంపై ప్రతి కుటుంబానికి సమాచారం చేరవేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు జిల్లా, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, బిఎల్ఏలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శిక్షణ అనంతరం ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన సందేహాలను నాయకులు నివృత్తి చేసి కార్యాచరణపై మార్గనిర్దేశనం చేశారు. అనుబంధంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించి అడ్డదారిన అధికారం రావాలి, అన్ని రాష్ట్రాలను అధగతం చేసుకోవాలని చెప్పి ఒక పెద్ద కుట్ర జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఏఐసిసి కానీ ఇక్కడ పిసిసి కానీ అప్రమత్తమై బూత్ లెవెల్లో బిఎల్ఏలకు ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇలా పెద్ద ఎత్తున ఈ ఆలయ నియోజకంలో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా మోడీ గారు నేను 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని విర్రవీగుతున్నాడు. 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో సంబరాలు చేసుకుంటున్నారు. కానీ పేదోడిని అడ్డి విరిసే విధంగా ఆయన పాలన ఉంది. కార్పొరేట్ స్థాయిలకు, కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాసి పేదోడిని అడ్డి విరుస్తున్నాడు. మరి కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం అంటేనే త్యాగాల కుటుంబం, భారతదేశానికి స్వతంత్రం తెచ్చి ఎన్నో సంస్కరణలు చేసి ఇలా సొంత ఆస్తులను కూడా భారతదేశ ప్రజలకు త్యాగం చేసి ప్రాణత్యాగం చేసిన కుటుంబం గాంధీ కుటుంబం. మరి మోడీ గారు అడ్డదారిలో అధికారంలోకి వచ్చి మొన్ననే 420 ఇస్తే భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తుంటే భారతదేశ ప్రజలు బుద్ధి చెప్పి అత్తసరిమతో అధికారంలోకి వచ్చిన మోడీ గారు ఇలా విర్రవీగుతున్నారు. మరి ముఖ్యంగా తెలంగాణలో ఈ ఓట్ల చోరీ వల్ల మళ్ళొక్కసారి అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు నైజామున్నే గోరిగట్టినటువంటి ప్రజలు కాబట్టి నీ దొంగ ఓట్లు, నీ సర్పేరు మీద ఓట్లు తొలగిస్తే ఇక్కడ ఊరుకునే లేదని చెప్పి ప్రతి కార్యకర్తను సైనికుల లెక్క తయారు చేసి ఇలా బిఎల్ఏలకు శిక్షణ ఇస్తున్నాం. ముఖ్యంగా బిఎల్ఏలంతా కూడా ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమంలో కానీ చేర్పుల కార్యక్రమంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కతో పఠించే విధంగా ఓటు హక్కు అనే ఒక మూలమైనటువంటి రాజ్యాంగంలో ఉన్న నిబద్ధతను కాలరాసే ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ మొన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ ఎన్నికలలో కానీ, ఇటు తమిళనాడు ఎన్నికలలో కానీ చేసినటువంటి, అంతకుముందు బీహార్ ఎన్నికలలో ఎస్ఐఆర్ ద్వారా లక్షల ఓట్లను డిలీట్ చేసి ఏ ప్రతిపక్ష పార్టీని కూడా లేకుండా చేయాలన్న ఒక ఈ కుట్రను పసిగట్టిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా బూత్ లెవెల్ కార్యకర్తలకు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ తీసుకుందో దాని మీద ప్రతి బూత్ లెవెల్ ఏజెంట్ అంటే కాంగ్రెస్ పార్టీ నియమించబడ్డటువంటి బూత్ లెవెల్ ఏజెంటు రేపు 25వ తారీఖు నుంచి మొదలవుతున్నటువంటి ఈ ప్రక్రియ ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి అధికారికి అటాచ్ చేసి ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్ళి ఒక్క ఓటును కూడా కాల రాయకుండా ప్రతి ఓటును కాపాడుకునే విధంగా ముందుకు పోవాలని మా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక పోతే आज BLS की ट्रेनिंग का कार्यक्रम तेलंगाना प्रदेश कांग्रेस के कमेटी की तरफ से हो रहा है और पूरे प्रदेश में हो रहा है। आज हमारे बहुत ही डायनामिक एमएलए बीर्ला ऐलैया जी के क्षेत्र में हो रहा है। सांसद हमारे डायनामिक सांसद नीरज चमारा रेड्डी जी भी यहाँ उपस्थित है, बहुत ही सीनियर लीडर सभी यहाँ उपस्थित है। और ये SIR की एक्सरसाइज जो है जिसको पूरे देश भर में
भारतीय जनता पार्टी की तरफ से लोकतंत्र को खत्म करने के लिए हथियार बनाया जा रहा है। इसको तेलंगाना में रोकने का हम लोग पूरी तरह से प्रयत्न कर रहे हैं और इसी वजह से ये सबसे हमारे जो योद्धा हैं, जिनको हम BLA कहेंगे आज, उनको हर एक अपने बूथ के ऊपर किस तरह से वोटर्स को डिलीट करवाने की जो प्रक्रिया ये भारतीय जनता पार्टी की तरफ से हो रही है और